తెలుగుదేశం అధికారంలోకి వచ్చాక వైసీపీ నేతలను అనేక మందిని జైళ్లలో పెట్టారు. చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి, కాకాని గోవర్ధన్ రెడ్డి, జోగి రమేష, ఇట్లా అనేక మంది నాయకులు జైలుకి వెళ్ళారు. కానీ వాళ్ళెవ్వరికీ లేనటువంటి స్పందన మాత్రం అంబటి రాంబాబుకి వస్తుంది. అంబటి రాంబాబు అంటే ఆంబోతు అది ఇదని వీళ్ళందరూ తిడతారు. ఎందుకంటే అంబటి రాంబాబు దుర్భాష మొన్ననే వచ్చింది. అంతకుముందు అతని మాట చురుకుదనం ఉంటుంది, సెటారికల్గా వాయించగలుగుతాడు అతను. వెంకయ్యనాయుడు గారు ఎలా అయితే బాగా పాపులర్ అయింది ఎట్లాగా, కాకి పిల్ల సబ్బు బిళ్ళ అగ్గిపుల్ల కాదేది కవితకు అనర్హం అన్నట్టు ఆయన తెలుగు, ఇంగ్లీషు, కన్నడ, తమిళ ఏ భాషలైనా అన్నిటి కలిపి మిక్స్ చేసి సెటారికల్గా కొడతారు, ప్రాసతో కొడతారు. అంబటి రాంబాబు వెటకారంతో కొడతాడు, మాటకారి, మంచి మాటకారి. ఆ మాటకారికి సమాధానం చెప్పలేనోడు ఏడ్చే క్రమంలో బూతులు తిడతాడు. ఎప్పుడైనా సరే మాటకి మాట సమాధానం చెప్పి, ఇప్పుడు చంద్రబాబు నాయుడికి మంచి స్పీచ్ పవర్ ఉంది. ఎన్టీ రామారావు బతికున్నంత వరకు చంద్రబాబుకి అట్లాంటి నాయకత్వం ఏది, బాబుకి ఈవెన్ రాజశేఖర రెడ్డి బతుకున్నప్పుడు కూడా బాబుని మంచి స్పీకర్ అనుకునేవాడు కాదు. ఇవాళ అయితే మంచి స్పీకరే ఆయన. పవన్ కళ్యాణ్ చంద్రబాబులతో కంపేర్ చేస్తే జగన్మోహన్ రెడ్డి మంచి స్పీకర్ కాదు. ఇది ఒప్పుకోవాలి, ఏదైనా సరే నిజంగానే ఒప్పుకోవాలి. అది ఇక్కడ లోకేష్ అంతకుముందుతో పోల్చుకుంటే ఇప్పుడు ఇంప్రూవ్ అయ్యాడు, కానీ వీళ్ళిద్దరితో పోటీ పడగలిగినటువంటి స్పీకర్ కాదు, ఇంకా డెవలప్ అవుతున్నాడు అతను. ఇక్కడ అట్లా ఉంటాయి లెక్కలన్నీ కూడా. అంబటి రాంబాబు మంచి సెటారికల్ స్పీకర్ కాబట్టి అతని మీద కొంచెం కోపం ఉంది. ఆ కోపాన్ని అతని మీద నెగిటివ్గా చూపెడుతూ వచ్చారు. కానీ అన్ని కులాలలో వైఎస్ఆర్సీపీలో ఉన్నటువంటి అన్ని ప్రాంతాల నాయకులు అతనంటే అభిమానిస్తారనడానికి సాక్ష్యం అంబటి రాంబాబు సత్తా ఏంటో అంబటి రాంబాబుని అరెస్ట్ చేసి జైల్లో పెడితే వాళ్ళ ఇంటికి వస్తున్న వాళ్ళ ద్వారా తెలుస్తుంది. ఎక్కడో ఉన్న భువన కరుణాకర్ రెడ్డి రోజా, లేకపోతే కాకాని గోవర్ధన్ రెడ్డి, లేకపోతే విశాఖపట్నం ఏరియా ప్రాంతం ఉత్తరాంధ్రకు సంబంధించినటువంటి కాపు నాయకులు పక్కన పెడదాం, ఇటు అన్ని వేరే కులాల నాయకులు కూడా వచ్చి పలకరించిపోతున్నారు. అంటే అంబటి రాంబాబు వైసీపీలో అనినే కాదు, వ్యక్తిగతంగా అందరితో ర్యాపో మెయింటైన్ చేయడం ఆయనకు ఉపయోగపడదు. వాస్తవంగా ఈ రాష్ట్రం మొన్న వైసీపీ ఓడిపోయాక అందరూ పారిపోతున్న దశలో నిలబడుతున్నది పేరు నాని, అంబటి రాంబాబు, కాకాని గోవర్ధన్ రెడ్డి, భూమన కరుణాకర్ రెడ్డి, ఇట్లా కొంతమంది. అందులో అంబటి రాంబాబు మరింత ఎక్కువగా నిలబడుతున్నాడు. అతని జైల్లో పెడితే పడిపోతుంది అనుకుంటే అతనికి క్రేజ్ పెంచినట్టు కనబడుతుంది.